తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే ఎవరికైతే ఇద్దరు ఆడపిల్లల సంతానం ఉన్నా, ఇద్దరు మగ పిల్లలు జన్మించినా ఖచ్చితంగా నా ఇద్దరు పిల్లలు సమానంగా ఉండాలనే ఆలోచన భావంతో ఉంటారు. కానీ అనూహ్యంగా ఒక 2 నుండి 3 సంవత్సరాల నుండి మీ పిల్లల జీవితంలో మార్పులొచ్చాయా? వాళ్ళు ఏదైనా ఉద్యోగం చేస్తుంటే సడెన్‌గా లే ఆఫ్‌లో ఉద్యోగం కోల్పోయి ఆర్థికంగా భార్యాభర్తల మధ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? వాళ్ళు విదేశాలకు వెళ్తున్నారు. విదేశాల్లో చదువు అయిపోయి ఉద్యోగం కోసం ఎంతగా నిరీక్షిస్తున్నా ఇంటర్వ్యూస్ వస్తున్నాయి. వీళ్ళకి రావాల్సిన ప్యాకేజ్ రావట్లేదు. వీళ్ళకి రావాల్సిన స్ట్రీమ్ దొరకట్లేదు. ఇటువంటి సమస్యలతో ఉంటే ఒక్కసారి మీ పేరులోని సంఖ్యాబలాన్ని సరిచేసుకోండి. ఖచ్చితంగా ఎవరైతే ఇంటికి ఇద్దరు సంతానం అయి ఉన్నారో వాళ్ళు ప్రథమ సంతానం కానీ ద్వితీయ సంతానం కానీ ఇద్దరు మగ సంతానమైనా ఇద్దరు ఆడ సంతానమైనా ఒకరి జీవితం దేదీప్యమానంగా వెలుగుతుంది, ఇంకొకరి జీవితం రోజు రోజుకి అంధకారంలో కూరుకుపోతుంది. ఖచ్చితంగా తల్లిదండ్రులు కానీ మీరు కానీ మీ ఇంటికి ప్రథమ లేదా ద్వితీయ సంతానం అయి ఉండి మీ జీవితంలో మార్పులు చోటు చేసుకున్నట్లయితే ఒకసారి మీ పేరులోని సంఖ్యాబలాన్ని సెట్ చేయండి. ఎందుకనంటే ఇప్పటి వరకు రాబోయే సంవత్సరాల్లో మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండాలంటే ఖచ్చితంగా మీ జీవితంలోని సంఖ్యాబలాన్ని సరిచేయాల్సిందే. ధర్మరాజు సైతం అంకెలకు భయపడి అంకెలు సపోర్ట్ చేయకపోతే 13 ఏళ్ళు వనవాసం చేయాల్సి వచ్చింది. తల్లిదండ్రుల మాట విన్నటువంటి రాముడు 14 ఏళ్ళు అరణ్యవాసం చేశాడు. అంకెలతో పెట్టుకుంటే మనము మానవ మాత్రం ఏమీ చేయలేం. మీ పేరులోని సంఖ్యా దోషాన్ని సవరించుకోండి. సంఖ్యలతో మీ జీవితాలు ఖచ్చితంగా తలలు మారుతాయి.